బీజేపీ నేతలకు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ కులంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్ మీద ఆయన ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీది బ్రాహ్మణ కులమని, ఆయనది హిందూ మతమన్నారు. సోనియా గాంధీ క్రైస్తవురాలని బండి మాట్లాడారని, హిందూ ధర్మం ప్రకారం భర్త కులమే భార్యకు వర్తిస్తుందన్నారు. ఈ చిన్న లాజిక్ను కేంద్ర మంత్రి ఎలా మిస్ అయ్యారని ప్రస్తావించారు. అసలు గాంధీలపై బండి సంజయ్కు తెలిసి మాట్లాడారా లేక తెలవక మాట్లాడారా అంటూ ప్రశ్నలు వర్షం కురిపించారు. స్వతంత్ర సంగ్రామం నుంచి వచ్చిన కుటుంబం వారిదని, రాహుల్ గాంధీ అంటే ఓ చరిత్ర అని ఆయన వెల్లడించారు. నాయకులు ఈ రోజు వీడి దాకా వచ్చిందంటే కారణం ఆ రోజు ఎల్కే అద్వానీ కదా, అటల్ బిహారీ వాజ్పేయి కదా. ఎప్పుడైనా మీరు మీడియాలో అద్వానీ గారి పుణ్యమాని మేము నాయకులమైనమని మీరు ఎప్పుడైనా సరే మోడీ గారి ముందు ఈ ప్రశ్న లేవనెత్తి ఒక శక్తి ధైర్యం బండి సంజయ్ గారికి ఉన్నదా, కిషన్ రెడ్డి గారికి ఉన్నదా? ఆ రోజు అద్వానీ రథయాత్ర, మురళీ మనోహర్ జోషి రథయాత్ర వస్తుంటే ఇదే రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు వారికి ప్రోగ్రామ్స్ డిసైడ్ చేసే నాయకుడిగా కిషన్ రెడ్డి గారు ఉండే. మీరు ఎప్పుడైనా అడిగిరా అద్వానీ గారి గురించి ప్రధానమంత్రి చేయండి అని? పుట్టినరోజు పోతారు, కాళ్ళు మొక్తారు, వస్తారు. కానీ మీరు అందుకే నేనేమంటున్నానంటే పోస్టుల కోసం పాకిలాడే మీరు రాహుల్ గాంధీ గారి గురించి, సోనియా గాంధీ గారి గురించి, ఇందిరాగాంధీ గారి చరిత్ర గురించి, రాజీవ్ గాంధీ గారి గురించి మీరు మాట్లాడతారా? సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉండుండి అని కాంగ్రెస్ ఎంపీలు యూపీఏ భాగస్వాములైన రాజకీయ పార్టీలందరూ పదే కోరినా కూడా మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా పెట్టిన చరిత్ర వాళ్ళది. కంపేర్ చేసుకోండి. నేను ఈ మీడియా ద్వారా బండి సంజయ్ గారికి అడుగుతున్నా, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీకి త్యాగాల ముందు మీ త్యాగాలు ఏమని ఒక్కటి చెప్పగలుగుతారా? ఏం కాలేదు చెప్పండి. వాళ్ళు ప్రధానమంత్రులు కావాలంటే అయ్యేవాళ్ళు, రాష్ట్రపతి కావాలంటే అయ్యేవాళ్ళు. వాళ్ళకి ఏం అడ్డు? కానీ ఎప్పుడు పదవుల చుట్టూ వాళ్ళు తిరగలేదు. వాళ్ళు ప్రజలు